Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 28వ శ్లోకము. శ్రీ భగవానువాచ అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం జయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్య నో ఇహ. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఓ అర్జున, అశ్రద్ధతో చేయబడిన హోమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, ఇతర కర్మలు కానీ అసత్తని చెప్పబడును. అవి ఇహలోక ఫలమును గాని పరలోక ఫలమును గాని కలుగజేయవు. పరమార్థ సాధనలయందు కానీ లేక వ్యవహారమున కానీ శ్రద్ధకు అత్యధిక ప్రాముఖ్యత ఉంది. శ్రద్ధతో కూడని కార్యము ఏ రంగమందైనను అది విఫలమే అగును. ఇంకా పరమార్థ రంగమున వేరుగా చెప్పవలెనా? కనుకనే భగవానుడు గీతయందు ఎన్నో చోట్ల శ్రద్ధ యొక్క ఆవశ్యకతను నొక్కి వక్కాణించుచున్నారు. గీత పూర్తిగా బోవుచున్న సమయమున కూడా శ్రీకృష్ణమూర్తి శ్రద్ధను గురించి బోధింపదగు అవకాశమును ఏమాత్రము జార విడుచుకొనలేదు. ఏ కార్యమైనప్పటికీ అది హోమము కానీ, దానము కానీ, తపస్సు కానీ, అధ్యయనము కానీ శ్రద్ధతో చేయబడనిచో నిరుపయోగమగును, దైవ సంబంధము లేనిదగును, అసత్తే అగును, అనగా చేయని దానితో సమానమే అగునని ఇక్కడ చెప్పబడినది. ఒకవేళ అటువంటి కార్యము ఈ లోకమున ఫలించకున్నను పరలోకమున ఏమైనా ఫలించునా అని నా అచ్చటను ఫలించదు అని ఖండితముగా చెప్పివేయబడెను. వంటకు పనికి వచ్చు పదార్థములన్నీ సిద్ధముగా ఉన్నప్పటికీ వండువానికి శ్రద్ధ లేనిచో ఆ వంటకము ఎట్లు చెడిపోవును, అట్లే అధ్యాత్మ క్షేత్రమందును ముముక్షువునకు తక్కిన ఎన్ని గుణములున్నప్పటికీ శ్రద్ధ ఒక్కటి లేనిచో సాధన ఫలించనేరదు. అప్పుడు వ్యర్థ పరిశ్రమయే అగునని తేలుచున్నది. లేక శ్రద్ధతో చేయని కార్యము అసత్తగు జగద్రూపముగానే ఉండును గాని సత్యమగు పరమార్థ రూపమును పొందదనియు చెప్పవచ్చును. ఈ ప్రకారము ఇహలోకమున గాని పరలోకమున గాని శ్రేయమునివ్వజాలని ఈ అశ్రద్ధను ముముక్షువు పారద్రోలి సమస్త కార్యములందునూ శ్రద్ధను జోడించి తాను చేయు కార్యము అసత్తుగా నిష్ఫలముగా పరిణమించక సత్తుగా దైవరూపముగా పరిణమించులాగున చేసుకొనవలెను. అప్పుడే అతడు పరమార్థ పదమున శీఘ్రముగా ఉన్నతిని పొందగలడు. ఇది ఉపనిషత్ ప్రతిపాదకమును బ్రహ్మ విద్యయు యోగశాస్త్రమును శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీ భగవద్గీతలందు శ్రద్ధాత్రయ విభాగ యోగమను 17వ అధ్యాయము సంపూర్ణము. శుభం. Subscribe and share my channel Sudarsana.